ముందుగా దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? దేవుడు మమ్మలను ఎంతగానో కాచి కాపాడి ఆయన నామ మహిమ కొరకు మనల్ని భూమిలో ఉంచాడు. మనం బ్రతికినంత కాలం దేవుని మహిమపరచాలి, దేవుని సంతోషపరచాలి, దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండాలి. జ్ఞానము గల కుమారుడు కుమార్తె వారి తల్లిదండ్రులను సంతోషపరుస్తారు. మనకి తల్లిగా తండ్రిగా ఉండి ఆదరిస్తున్న దేవాది దేవుని మనం సంతోషపరచాలి. ఈరోజు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు అందరికీ. హ్యాపీ ఈస్టర్. దేవుడు మన పాపదోషాలు క్షమించి మనలను పరిశుద్ధులుగా చేయడానికి, నీతిమంతులుగా చేయడానికి, పాపం నుంచి విడుదల పొందటానికి భూమి మీదకి వచ్చారు. కలువరి శిలువలో గాయాలు భరించారు, కొరడా దెబ్బలను భరించారు. ఎంత నింద అవమానం కష్టం బాధ అయినా ఆయన ప్రేమగా అంగీకరించారు. మన కొరకు చనిపోయి మూడవ దినాన ఈ దినాన సమాధిని గెలిచి ఆయన లేచాడు. లోకాన్ని జయించిన విజయం నీ విశ్వాసం. వివేకము గల నాయకుడిపై యుద్ధం చేయి, గెలుస్తావు. అన్ని విషయాల్లో బలపడతావు, దేవుని చేత నడిపించబడతావు. ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు. ఆ దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు దేవుని కుమారులు కాదు సుమా, దేవుని కుమార్తెలు కాదు సుమా. ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. దేవుడు చెప్పే ప్రతి మాట దేవుని బిడ్డలు వింటారు, కొన్ని విషయాల్లో అంగీకరిస్తారు. నన్ను అర్థం చేసుకునే బిడ్డలు ఉన్నారు భూమి మీద, అర్థం చేసుకునే బిడ్డలు కూడా ఉన్నారు. మేలైన దాన్ని నేను చేపడతా, వ్యర్థమైంది నాకు అనవసరం, మధురమైంది నాకు కావాలి. మారా మాటలు నాకు వద్దనే వద్దు. యేసుక్రీస్తు వారికి అసాధ్యమైనది ఏది లేదని ఆ సమాధి దగ్గర పెద్ద రాతిని ఆయన తొలగించడం మనం చూస్తాం. అక్కడికి ఆయనకు సమస్తం సాధ్యమే. ఆయన మరణం జీవంగా మారటం మనం చూస్తున్నాం. నీతిమంతులు మరణించిన తిరిగిలేస్తారు. ఇక్కడ మరణించిన పరలోకంగా మనం తిరిగిలేస్తాం. ఆయన కృప జీవము కంటే ఉత్తమము కదా. మహాకృప గలవాడు మన దేవుడు. మహాకృపను చూపించిన మహామహిమ గల తండ్రి మన దేవుడు. సంగమా, భయపడక సంతోషించు, నీ కొరకు నా రాజ్యములో స్థానము ఉంచబడి ఉన్నదంటాడు దేవుడు. ఆయన ఇక్కడ లేడు, ఎక్కడ లేడు. జకర్యా 9:9 తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు, సమాధిలో లేడు. ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తెచ్చారు యేసుక్రీస్తు వారికి పోయటానికి. ఆ పాపాత్మురాలైన స్త్రీ కూడా ఏం చేసింది? అత్తరుబుడి తీసుకొచ్చి ఆయన పాదాలకు పోసింది, ఆయన తల మీద పోసింది. కన్నీటితో ఆ పాదాలు కడిగింది. ఆ పాదాలు ముద్దు పెట్టుకోవటం మానలా. ఈ మగ్దలైన మరియ కూడా యేసుక్రీస్తు వారిని మోసుకుపోతానంది. మోయగలదా? మోయలేదు కదా. అయినా సరే మోసుకుపోతానంది. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు. నిష్కలంకమైన ప్రేమతో మనం ప్రేమించాడు. ఈ భూమి మీద ఎవరి ప్రేమ కావాలి మనకి? దేవుని ప్రేమ కావాలి. ఇంకెవ్వరి ప్రేమ మనకి వద్దు సుమా. మనుషుల ప్రేమ స్వార్థపూరితమైంది, దేవుని ప్రేమ విలువైంది. దేవుని బిడ్డల ప్రేమ విలువైంది. ఈ లోక స్నేహం దేవునితో వైరం.
ఈ నిరీక్షణ నేను సిగ్గుపరచదు. అంతమ వరకు నమ్మకంగా ఉండు, జీవ కిరీటాన్ని పరలోకంలో పొందుకుంటావు. శరీరం క్షీణించిపోయేలా శ్రమ పడుతున్నావా? ఆకలితో అలమింటించిపోయేలాగా శ్రమ పడుతున్నావా? చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను, కృప వెంబడి కృపను చూపిస్తానంటున్నాడు దేవుడు. ఆయన కృప కొరకు నిత్యము నీవు కనిపెట్టు. దేవుని దైవజనులు ఎంతో దేవుని కృపను పొందారు, దేవుని ఆత్మ నడిపింపుతో నడుస్తున్నారు, దేవుని వరముల ఫలములతో నింపబడ్డారు, వాడబడుతున్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మమ్మల్ని బలపరిచే దైవజనులు ఉన్నారు, నడిపించే దైవజనులు ఉన్నారు, ఆదరించే ఆత్మీయ తల్లులు ఉన్నారు, ప్రేమించే పరిశుద్ధులైన తల్లులు ఉన్నారు, నిరీక్షణతో ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు. మా కొరకు అంగలార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సమస్తమును ఖర్చు పెట్టే కుటుంబాలు ఉన్నారు. కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వారందరిని బట్టి ఈరోజు దేవుని స్తుతిస్తున్నారు. వారి కుటుంబాలన్నిటికీ కూడా దేవుడు దీవెన దయచేయనుగాక. శపిస్తున్నారా? శపించనే. దూషిస్తున్నారా? దూషించనే. హింసిస్తున్నారా? హింసించనే. శత్రువులు ఉన్నారా? ఉన్నాయి. ఉన్నా సరే శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, ఒకరినొకరు ప్రేమించండి, సహోదర ప్రేమ కలిగి భూమి మీద నడవండని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. వికారందకరల రబా గ్లోరీ. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడా అనేకులను ప్రేమించండి అంటున్నాడు దేవుడు. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. ఎటువంటి ప్రేమ? ఏదైనా ఇస్తే ప్రేమించేది కాదు, ఏమీ ఇవ్వకపోయినా ప్రేమించేది దేవుని ప్రేమ. అపారమైన ప్రేమతో మనం ప్రేమించాలి. మన శరీరాన్ని ఆయన మోసారు, ఆఖరి రక్త బొట్టు వరకు ఆయన మన కొరకే త్యాగమైపోయారు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, కొండలాంటి మొండి హృదయం ఆయన ఏం చేస్తాడు? కరిగిస్తాడు. బండలు కరిగిపోతాయి, కొండలు కరిగిపోతాయి ఆయన ఆజ్ఞిస్తే. బలిసిన చెట్లు కోకొట్ట వేళ్లతో సహా పెళ్ళిగించబడతాయి నీ కుటుంబంలో. విశ్వాసములో ఈ చెట్టు పెకిలించబడి సముద్రంలో పడును కాకంటే పడిపోతాయి. ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడును కాకంటే పడిపోతాయి. యుద్ధాలు, భూకంపాలు, పిడుగులు, వీసుగాలులు అన్నీ ఏంటి? దేవుని ఉగ్రత త్వరగా రాబో. భూమి మీద సమస్తం కాలిపోతున్నాయి. ప్రతి విషయంలో దేవుని కొరకు కనిపెట్టుకుందాం. దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిద్దాం, నీతి కలిగి జీవిద్దాం. పరలోకంలో గొప్ప స్థానాన్ని మనం పొందుకున్నాం. దేవుడు ఆత్మీయంగా మాట్లాడించినందుకు ఆయన వందనాలు. ఓర్పుతో వింటున్నందుకు మీ అందరికీ వందనాలు. కొంతమంది నేను మాట్లాడుతూ ఉంటాను, ఏమని? నన్ను కొంచెం సహించండి, భరించండి అంట. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటా, ఎందుకో తెలియదు. అంతా దేవుని కొరకే. వ్యర్థమైన మాటలు అనవసరం. కేవలం దేవుని కొరకే మాట్లాడాలి, దేవుని కొరకే జీవించాలి, దేవుని కొరకే బ్రతకాల. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ జీసస్, థ్యాంక్ గాడ్. God bless you. God bless you always. God bless you, your families. God bless you, your church members. God bless you. God bless you. God bless you. Thank you.